మద్నూరు మండలం పెద్ద ఎక్లరా గ్రామం శివారులో కరెంటు పోల్ విషయం గురించి పలు వార్తాపత్రికల్లో ఇచ్చిన శీర్షిక గురించి స్పందించిన వాళ్లను విభేదించి రైతు నష్టపోకుండా గ్రామ ప్రజలను కలుపుకొని మాట్లాడి అందరికీ నచ్చచెప్పి కొంతమంది కుట్ర పన్నినా కూడా పార్టీలకు అతీతంగా సమన్వయం చేసుకుంటూ తన తండ్రి కూడా రైతు కుటుంబానికి పుట్టిన వ్యక్తి అని ఈ విషయంలో జోక్యం చేసుకుని పెద్ద ఎక్లరా గ్రామ సబ్స్టేషన్ కల నెరవేర్చిన అనిల్ కుమార్ ప్రతి ఒక్క రైతులు గ్రామస్తులు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అనిల్ కుమార్కి ప్రతి ఒక్క రైతులు గ్రామస్తులు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేకి గ్రామ ప్రజల రైతుల తరపున ధన్యవాదాలు. ఈరోజు పెద్ద ఎక్లరా విద్యుత్ సబ్స్టేషన్ నుండి పెద్ద ఎక్లరా గ్రామానికి సర్వేయింగ్ కొరకై పలు రైతుల కుటుంబాల యొక్క పొలాల్లో లైన్ పోవడం జరిగింది. దానికి కొంతమంది ఆపుతున్నారని పలు పత్రికా శీర్షికల్లో వచ్చిన కథనాలను అనుసరించి గ్రామస్తుల ద్వారా కొంతమంది ఈ లైన్ను ఆపుతున్నారని చెప్పడం జరిగినది. మేము ఏనాడు కూడా ఎక్లరా గ్రామానికి సబ్స్టేషన్ రావద్దని మేము ఎప్పుడూ కోరుకోలేదు. మాది కూడా రైతు కుటుంబమే. మా నాన్న కూడా వ్యవసాయదారుడి. ఈ ఏదైతే సబ్స్టేషన్ ఉందో దాని ద్వారా కొంతమంది రైతులు ఒక 9 కుటుంబాలు చాలా నష్టపోవడం జరుగుతుంది. దానికోసమే మేము ఈ సబ్స్టేషన్ యొక్క లైన్ గురించి వేరే మ్యాప్ అంటే రోడ్డుకు పక్క నుంచే రావాలని మేము కోరుకొని పై అధికారులు డిఈ కానీ ఎస్సీ గారు కానీ పోయి వినతి పత్రం అందించి ఈ సమస్యకు పరిష్కారం చూపగలరని మేము కోరుకున్నాం. మా నాన్నగారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే కాబట్టి రైతుల యొక్క స్వప్రయోజనాలు ఆలోచించి నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగినది. ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో రైతులకు ఇబ్బంది కలగకుండా ఆ యొక్క సబ్స్టేషన్ లైను రోడ్డుకు పక్క నుంచి ఒట్టు వైపు నుంచి పోవడం చాలా మంచిదని చెప్పడం జరిగినది. పై అధికారులకు సూచించడం జరిగినది. తద్వారా మా యొక్క పొలం మధ్యలో కాకుండా ఈ యొక్క లైను రోడ్డుకు పక్క నుంచి పోవడం జరగడం వల్ల ఈ 9 కుటుంబాల రైతులు చాలా హ్యాపీగా ఈరోజు ఫీల్ అవుతున్నారు. మాది ఎటువంటి రాజకీయ కుటుంబం కాదు, మాది ఎప్పటికీ రైతు కుటుంబమే. ఈ 9 మంది రైతు కుటుంబాల తరపున ఎక్లరా గ్రామస్తుల తరపున రైతుల తరపున ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు, నమస్కారములు. థ్యాంక్ యూ సార్.